హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కదా మీరా చాప్టర్ 133. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సరేలేరా వెళ్ళి ఏమీ కల్ఫని కాఫీ తాగి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను, అది కూడా ఏమీ కలపకుండా అని ఈసారి వైదేహి అంది గౌతమ్ని ఆట పట్టిస్తూ. ఇది విని అక్కడున్న అందరూ నవ్వేశారు. సరిపోయింది అంటూ అక్కడి నుంచి కరస్తురుకుంటూ వెళ్ళిపోయాడు గౌతమ్. తన రూంలోకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న రాజీ రూంలో రాజీ ఎవరి కోసమో ఎదురు చూడడం చూసి తొంగి చూశాడు. గౌతమ్ అలా తొంగి చూసేసరికి రాజీ కొంచెం కంగారు పడి ఏమైంది అని అడిగింది. ఆహా, ఏం లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారు, ఏమైనా కావాలా అని అడిగాడు గౌతమ్ నెమ్మదిగా. అప్పుడే గౌతమ్ అక్కడున్న అద్దంలో రోషన్ డోర్ వెనక దాక్కొని ఉండడం గమనించాడు. వీడెందుకు ఇలా డోర్ వెనక దాక్కున్నాడు అని మనసులోనే అనుకున్నాడు గౌతమ్. అయ్యో అదేం లేదు, మీరా కాఫీ తీసుకొస్తా అంది, దానికోసమే చూస్తున్నా అని అంది పల్లి వెక్కిలిస్తూ రాజీ. ఓ అవునా, సరే సరే అంటూ గౌతమ్ తన రూంలోకి వెళ్లకుండా మళ్ళీ తిరిగి కిందికి వెళ్ళి బామ్మ పక్కన కూర్చున్నాడు. తను మీరాని గమనిస్తూ ఉన్నాడు. మీరా కిచెన్లో కాఫీ పెడుతూ ఉంది. గౌతమ్ని చూసి ఏమైందిరా, స్నానంకి వెళ్ళలేదా అని అడిగింది బామ్మ. అలా గౌతమ్ తన పక్కన వచ్చి కూర్చొని మీరాని చూస్తూ ఉండడం గమనించింది ఆవిడ. బామ్మ, ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా అని సీరియస్గా అడిగాడు గౌతమ్ బామ్మని చూస్తూ. ఏంటిరా అని గౌతమ్ని సీరియస్గా చూసి తను కూడా సీరియస్గా అడిగింది. మీ కోడలు ఎలాంటిది బామ్మ అని అడిగాడు గౌతమ్. గౌతమ్ అలా అడిగేసరికి సూరమ్మత్త తన కళ్ళు చిన్నవి చేసి గౌతమ్ని చూస్తూ నీకేం తెలిసింది అని అడిగింది. నాకేం తెలియలేదు, కాకపోతే ఇందాక నా రూంలోకి వెళ్తూ ఉంటే తను ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా ఆంటీ అని అడిగితే మీరా కాఫీ తీసుకొస్తుంది అని సమాధానం చెప్పింది అని అన్నాడు గౌతమ్. దీంట్లో నీకు అనుమానం కలిగేంత ఏముందిరా అని అడిగింది సూరమ్మత్త. నీ మనవడు డోరు వెనక దాక్కొనున్నాడు, అలా దాక్కోవాల్సిన అవసరం ఏముంది అని తను చాలా నార్మల్గా చెప్పాలి అనుకున్నాడు. కానీ గౌతమ్ మాటల్లో రోషన్ మీద ఉన్న అసూయ, కోపం బామ్మ గమనించింది. రోషన్ దాక్కొని ఉన్నాడా, ఎందుకు అని అడిగింది సూరమ్మత్త. అదే నాకు అర్థం కావట్లేదు బామ్మ. ఇప్పుడు గనక మీరా అక్కడికి వెళ్తే రోషన్ తనని భయపెడితే మీరా భయపడుతుంది, కానీ మీరా భయపడడం వల్ల నీ కోడలికి వచ్చే లాభం ఏంటి అని అడిగాడు గౌతమ్. సూరమ్మత్త గట్టిగా ఊపిరి పీల్చుకొని, గౌతమ్ నీకొకటి చెప్పాలరా, మొన్న మనం మాట్లాడిన మాటలు అన్ని వాళ్ళు విన్నారా అని అంది సూరమ్మత్త. ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు సూరమ్మత్తని గౌతమ్. అవును గౌతమ్, రాజీ ఇక్కడికి పెళ్ళికి రాలేదు, ఈ పెళ్ళి చెడగొట్టడానికి వచ్చింది అని ఆ రోజు తను రాజీ ఇంకా రోషన్ మాట్లాడుకున్న మాటలు అన్నీ చెప్పింది సూరమ్మత్త. ఇదంతా ఎందుకు బామ్మ అని అంతా విన్నాక అడిగాడు గౌతమ్. అది తెలుసుకోవాలంటే నీకు రాజు ఇంకా రాజీ గురించి మొత్తం తెలియాలిరా. ఇప్పుడు నేను వాళ్ళ గురించి నీకు మొత్తం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం చెప్తా, మీరాని వాళ్ళిద్దరికీ దూరంగా ఉంచు అని అంది సూరమ్మత్త. నేనెలా ఉంచగలను బామ్మ అని అడిగాడు గౌతమ్. మీరాకి వాళ్ళ నాన్న మీద ఉన్న భయాన్ని 2 నిమిషాల్లో పోగొట్టావు, అలాంటిది వాళ్ళని దూరం ఉంచలేవా? పైగా నీ మాటల్లో రోషన్ మీద ఉన్న కోపం, అసూయ తెలుస్తుంది. వాడి వల్ల నీకు వచ్చే ప్రాబ్లం ఏంట్రా అని సూటిగా చూస్తూ అడిగింది సూరమ్మత్త. నీ దగ్గర దాచేదేముంది బామ్మ, మీ మనవడని చెప్పట్లేదు, కానీ నాకు తన వ్యవహారం నచ్చట్లేదు. తను మీరాని చూసే చూపు ఏదో రకంగా ఉంది. నేను ఒక అబ్బాయిని బామ్మ, ఆ చూపికి అర్థం ఏంటో నాకు తెలుసు. తను మీరాని అలా చూడడం నాకు నచ్చలేదు అని అన్నాడు గౌతమ్. నేను కూడా గమనించానురా, అందుకే
అవకాశం దొరికినప్పుడల్లా వాడిని కొడుతున్నాను మారుతాడేమో అని, కానీ వాడు కూడా వాళ్ళ అమ్మలాగానే తయారవుతున్నాడు అని అంది సూరమ్మత్త కోపంగా. మరిప్పుడు మీరా కాఫీ తీసుకెళ్తుందేమో అని అన్నాడు గౌతమ్. చెప్తా దాని పని అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళింది సూరమ్మత్త. అక్కడ మీరా కాఫీ గ్లాస్లో కాఫీ పోస్తూ ఉంది. అమ్మా మీరా, నాకు కొంచెం వాముంటే ఇస్తావా అని అడిగింది సూరమ్మత్త. వామెందుకు బామ్మ అని అడిగింది మీరా. అది పడిగడుపున వాము తీసుకుంటే బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది తల్లి అని అంది సూరమ్మత్త. అవునా, సరే ఒక్క నిమిషం ఇస్తాను అని మీరా వాము తీసుకోవడానికి పక్కకి తిరిగింది. ఆ కొద్ది సెకండ్లోనే బామ్మ కారప్పొడి ఉన్న గిన్నె తీసి ఆ 2 కాఫీ కప్పుల్లో కారం వేసేసింది. తను ఎంత నెమ్మదిగా ఈ పని చేసిందంటే మీరాకి అస్సలు తెలియలేదు. ఇదిగో బామ్మ వాము అంటూ వాము ఇచ్చింది మీరా. అవును మీరా, ఈ కాఫీ ఎవరికి అని ఏమీ తెలియనట్టే అడిగింది సూరమ్మత్త. అది బామ్మ అత్త వాళ్ళ కొడుకున్నాడు కదా, తను తీసుకురమ్మన్నాడు అని మొహమంతా బేలగా పెట్టుకొని అంది మీరా. మరి మీరా భయాన్ని సూరమ్మత్త కనిపెడుతుందంటారా? గౌతమ్ మీరాని రాజీ ఇంకా రోషన్కి దూరంగా ఉంచగలడా? బామ్మ కలిపిన కారంకి రియాక్షన్ ఏముంటుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. మీకు ఈ స్టోరీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని ఇంకా ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. Thank you so much for listening. Thank you so much for your love and support. Take care. Have a good day and bye-bye.